ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. తులారాశి వారి ఫలితాలు. 1వ వారం అద్భుతం, 2వ వారంలో ఆఖరి 3 రోజులు అమోఘం, 3వ వారంలో అత్యుత్తమ ఆనంద యోగాలు, 4వ వారంలో ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, 2వ వారంలో మొదటి 4 రోజులు మాత్రమే సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లాటరీలు జూదం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకండి. కోర్స్ సెలవులు ఉండే అవకాశం ఉందనుకోండి, ఎందుకంటే సంక్రాంతి సంబరాలు కదా, తప్పకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి మనం. అలాగే పొద్దుటి పూట అంటే పొగమంచులో ప్రయాణం చేయకండి. అలాగే రాత్రిపూట ప్రయాణం కూడా కాస్త మద్యపాన సేవన చేసి ఊరికి వెళ్తున్న ఆనందాన్ని దుఃఖమయంగా చేసుకోకండి. సంక్రాంతికి చాలా సరదాగా వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి. అంటే జాతకం బాగున్నా బాలేకపోయినా వేగము ఆవేశము ఏదో సరదాగా మాట్లాడుకుంటూ వెనక్కి చూసుకుంటూ హడావుడిగా వెళ్ళకండి. కాస్త జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు స్వీయ వేగ నియంత్రణ పాటిస్తే అద్భుతమైనటువంటి ప్రయాణ సౌఖ్యం. హడావుడి ప్రయాణం వద్దు, పర్లేదు, లేట్ అయినా సరే ప్రాణం కంటే గొప్పది కాదుగా ఉద్యోగము వ్యవహారం, ప్రాణమే కదా గొప్పది. కాబట్టి జాగ్రత్తగా స్వీయ నియంత్రణ, వేగంలో కానీ మద్యపాన విషయంలో కానీ తొందరపాటు విషయంలో కానీ కోపంలో కానీ పోటీలో కానీ చట్ వీడిని ఓటెక్ చేసి వెళ్ళిపోయాడు వాడిని ఓటెక్ చేయాలి, నాకు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు మనం నియంత్రణ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం బాగుంటాం. అనవసరంగా ఓటెక్లు చేసి ప్రమాదంలో పడేందుకు వచ్చే లారీని చూడకుండా రొయ్యన ఓటెక్ చేసేసి లారీ కింద పడినటువంటి ప్రమాదం. మర్నాడు పేపర్లో సంక్రాంతికి వెళ్ళి వేస్తూ దేవాలయ దర్శనం చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు అకాల మరణం. ఇదో డైలాగు, ఇదో టైటిల్. మళ్ళీ ఇలాంటివన్నీ కూడా మనం చనిపోయిన బాధ కన్నా తప్పుడు మార్గంలో మనం చనిపోయిన విషయాన్ని మనం హైలైట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. శుభంకర్గా పెళ్లి కొడుకు అంటే ఎలా చెప్తామంటే ఇవి జరిగే అవకాశం అన్ని రాష్ట్రాల వారికి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పడమే నా ఉద్దేశం. పండగలు వెళ్తున్నాం కదా, కుటుంబంతో అమ్మమ్మ నానమ్మ తాతయ్యల్ని అక్క బావలందరూ చూడడానికి వెళ్తున్నాం, సరదాగా క్షేత్రాలకు వెళ్తున్నాం, తీర్థయాత్రకి వెళ్తున్నాం, జాగ్రత్తగా వెళ్దాం. తద్వారా మనకి చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. తన కుటుంబ సఖ్యత బాగుంటుంది, ఆనందమయ జీవనం ఉంటుంది. సరే, ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి అన్ని రకాల శుభయోగాలు. సినిమా రంగంలో మంచి లాభం. దర్శక నిర్మాతలకి నటీనటులకి బుల్లితెర నటులకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పకుండా మీ చిత్రం విడుదలైనా చిత్రాన్ని ప్రారంభం చేసినా మంచి లాభాలు ఉన్నాయి. సుఖం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు, చాలా మంచి శుభయోగాలు. ఆనందకరమైనటువంటి కళాకారులకి మంచి పేరు, అవార్డు, రివార్డు వచ్చే అవకాశం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, భార్యాభర్తల మధ్య మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యము, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, మాతాపితల సౌఖ్యము, వాహన యోగం, నూతన వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడలు అభివృద్ధి పొందిన అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి లాభం. అలాగే విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనంద యోగం. అలాగే ప్రశాంతమైన సుఖజీవనం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన బాగా ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలం అద్భుతంగా ఉంటుంది. మీకు సుఖము, శుభయోగము, ఆనందయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు.
పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవం తిరిగి పొందుకునే అవకాశం. విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవచ్చు. అబ్బే లేదండి అక్కడ అనేకగా ఇబ్బందులు ఉన్నాయి, అక్కర్లేదు. తప్పకుండా మీకు అక్కడి నుంచి రావడానికి, తప్పకుండా మీరు మళ్ళీ వెళ్ళడానికి వీసా సౌలభ్యం ఉంటుంది. తప్పకుండా మీకు మంచి వీసా లాభం. శుభకరం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. శుభకర సత్సంతాన వార్త. వివాహ సంబంధమైనటువంటి ఆలోచనలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహ సంచార యోగం బాగా ఉంది. ధనానికి లోటు ఉండదు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. 10 మందిలో మంచి గౌరవ ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా సౌఖ్యవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభ సుఖ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.